హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సంపన్పించు మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈ రోజు ఒక బ్లాక్ మండేని తలపించింది మనకి అగైన్, ఎస్పెషల్లీ నిఫ్టీ ఐటీలో. సో ప్రాబ్లీ మనం గత వీడియోస్ లో అనుకుంటున్నాం మార్కెట్ అంటే యుఎస్ మార్కెట్స్ పెరిగినప్పుడు మనం దాన్ని ఫాలో అవట్లేదు, బట్ పడినప్పుడు మాత్రం ఫాలో అవుతున్నాం అని. ఈ రోజు అది చాలా చాలా స్పష్టంగా మనకు తెలిసింది. ఎందుకంటే మనం చూసాం డౌ జోన్స్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అండ్ నాస్డాక్ 700 పాయింట్స్ ఫ్యూచర్స్ లో సెల్ ఆఫ్ రావటం తోటి ప్రాబ్లీ ఈ ట్రబుల్ అంతా రావటం చూసాం మనం. సో ఈవెన్చువల్లీ మనకు చూస్తే కనుక ఐటీ నిఫ్టీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అరౌండ్ 600 పాయింట్స్ దాకా కూడా డౌన్ క్లోజ్ అవటం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఇన్ని రోజులు మనం ఒక సేఫ్ సెక్టర్ అనుకున్న ఐటీ, ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కూడా ప్రాబ్లీ ఈరోజు సేఫ్ కాదు అని ఐటీ ఈరోజు తేలిపోయింది మనకి. సో ఈరోజు బిగ్గెస్ట్ ఫాల్స్ ఏవైతే నిఫ్టీలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐటీని ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ముందుగా మనకి నిఫ్టీ లెవెల్స్ ఎక్కడ కదలాడాయి అనేది మనం చూడాలి. సో ఈరోజు ఓపెనింగ్ చూస్తే కనుక ప్రాబ్లీ 23,000 అరౌండ్ ఓపెన్ అయింది, 22,940 ఆ రేంజ్ లో. బట్ ఒక 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ అది ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. బట్ టోటలీ బేర్స్ వాళ్ళ కంట్రోల్కే తీసుకున్నారని చెప్పొచ్చు మార్కెట్ కి. సో గుడ్ థింగ్ ఏంటంటే 22,800 ఏదైతే మనం ఫస్ట్ సపోర్ట్ అనుకున్నామో గత వీడియోస్ లో, అక్కడ కొద్దిగా హోల్డ్ అవ్వగలిగింది. సో ఈ రోజు లో 22,786 రావటం చూసాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 22,280 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇప్పుడు జరిగింది ఏంటి ఈ రోజు ట్రేడింగ్ ప్యాటర్న్ లో అంటే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయాయి. ఇంతకుముందు ఆ స్ప్రెడ్ 30-40 పాయింట్స్ ఆర్ మేబీ 100 పాయింట్స్ కి పరిమితి ఉండేది, ఇప్పుడు 300 పాయింట్స్ కి వైడ్ స్ప్రెడ్ అయింది. సో ఈ రోజు మనకి 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే 23,364 దగ్గర ఉంది, అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 23,638 దగ్గర ఉంది. సో ఇది క్లియర్ రెసిడెన్స్ జోన్ అంటాం. ఆ జోన్ ఇంతకుముందు 80-100 పాయింట్స్ ఉండేది, ఇప్పుడు 300 పాయింట్స్ గా అయింది. సో ఇంకొక వొలటాలిటీకి మార్కెట్ రెడీ అవుతుందా అన్న ఒక ఇండికేషన్ కూడా ఇస్తుంది. మేబీ ఒకవేళ షార్ట్ కవరింగ్ వస్తే అప్పర్ సైడ్ చాలా ఫిరోషియస్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ సపోర్ట్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాం ఇప్పుడు. సో గత వీడియోస్ లో అనుకున్న 22,800 అండ్ 22,650 అనేది ఒక సపోర్ట్ జోన్ కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ అయితే డెఫినెట్లీ నో 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 అని చెప్తాం ఈ స్టేజ్ లో. అన్లెస్ 22,650 కింద క్లోజ్ అవుతేనే ఫ్రెష్ షార్ట్స్ అనేది ఇనిషియేట్ చేయాలి. అదర్వైజ్ పుల్ బ్యాక్ కోసమే వన్ షుడ్ వెయిట్ అని మా సజెషన్. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక 22,650 స్టాప్ లాస్ పెట్టుకుని, అంటే అబౌట్ 130-140 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకుంటే కనుక లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చు. అది కూడా త్రూ ఆప్షన్స్ రూట్. సో ఫర్ ఇన్స్టెన్స్ 23,000 కాల్ ఆప్షన్ చూస్తే అరౌండ్ 30-40 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో వర్స్ట్ కేస్ లో 30 పాయింట్స్ లూజ్ అవుతాం మనం ఇన్ కేస్ ఆప్షన్స్ కొంటే కనుక. సో అలాంటి ట్రేడ్స్ చేయాలి తప్ప ఐ థింక్ వన్ షుడెంట్ వెంచర్ అవుట్. అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే వద్దని సజెస్ట్ చేస్తాం. అండ్ విక్స్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 14 నుంచి 18 గత 5 రోజుల్లో అయిపోవటం చూసాం. కొద్దిగా ఫియర్ ఫ్యాక్టర్ అనేది మనకి విక్స్ లో ఎంటర్ అవటం చూస్తున్నాం. సో ఈరోజు బిగ్గెస్ట్ లూజర్స్ లో నిఫ్టీలోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇందాకైనట్ ఇట్ ఆల్ ఐటీ నేమ్స్. సో 4.5% లాస్ తోటి హెచ్సిఎల్ టెక్ హైయెస్ట్ లూజర్ గా నిలిచింది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్. అండ్ నెక్స్ట్ బిగ్ లూజర్స్ మనకి మెటల్స్ లో కనపడుతుంది. సో హిండాల్కో, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ బ్యాంకింగ్ అఫ్ కోర్స్ కొన్ని నేమ్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. ఇండస్ ఇండ్ లాంటివి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ బెటర్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ ఏది అంటే కనుక ఎఫ్ఎంసీజీగా చెప్పుకోవాలి. సో బ్రిటానియా అండ్ లీవర్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఆటో నేమ్స్ కూడా కొద్దిగా బెటర్ గా ఉన్నాయని చెప్పొచ్చు. M&M, మారుతి లాంటివి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ బ్యాంకింగ్ లో రిజల్ట్స్ కొద్దిగా బాగా ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఈ రోజు నిఫ్టీలో నిలవటం చూసాం. అబౌట్ 1.5% దాకా పెరగటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక లోవర్ లో ఫార్మేషన్ ఈ రోజు జరిగింది. సో లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ లో ఏదైతే ఉందో 47,898. సో ఈ రోజు లో 47,844. బట్ అక్కడ ఒక కొంచెం బయింగ్ మనకి ఎమర్జ్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో 48,000 పైన క్లోజ్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నిఫ్టీ కన్నా ముందే బాగా పడిపోవటం చూసాం కాబట్టి మేబీ ఇక్కడ కొద్దిగా రెసిలియన్స్ ఉందా, లేదంటే సెక్టర్స్ ఏవైతే ఎక్కువ పడలేదో అవి ఫర్దర్ గా నిఫ్టీ ట్రాక్ చేస్తాయనేది మనం వేచి చూడాలి. ఏదైనప్పటికీ 47,600 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పర్ సైడ్ 49,351 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది కీ రెసిస్టెన్స్ గా నిలుస్తుంది. సో అబౌట్ 1,300 పాయింట్స్ పైన దేర్ ఇస్ ఎ గ్రేట్ రెసిస్టెన్స్ కాబట్టి. సో ఈ రోజు ఇందాకే చెప్పిన నేమ్స్ లో ప్రాబ్లీ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం బ్యాంక్ నిఫ్టీలో.
అండ్ ప్రాబ్లీ దాంతోపాటు ఫెడరల్ అండ్ ఎస్బీఐ కూడా కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ టాప్ లూజర్ చూస్తే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్, న్యాచురల్లీ మనందరికి తెలిసిందే రిజల్ట్స్ కొద్దిగా బ్యాడ్గా వచ్చే ఆ స్టాక్ని అబౌట్ 9% కట్ అవుట్ అని చేసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఏయూ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఉన్నాయి, ఎందుకంటే ఈ రెండు కూడా వీక్గా ట్రేడ్ అయ్యే బ్యాంక్స్. ఆఫ్ కోర్స్ అదర్ పిఎస్యూ నేమ్స్ లైక్ కెనరా, బిఓబి, పిఎన్బి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుట్ అని చేసాం. అండ్ కోటక్, యాక్సిస్, కొద్దిగా హెచ్డిఎఫ్సి ఏదైతే హెవీ వెయిట్ ఉందో అది కొద్దిగా మిక్స్డ్గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు లారస్ ల్యాబ్ గా చెప్పుకోవాలి. ఆఫ్ కోర్స్ దానికి దేర్ వాజ్ ఎ న్యూస్ యాక్చువల్లీ మార్కెట్ లో మనకి ఏదైతే ఫస్ట్ 1 అవర్ లోనే ఆ న్యూస్ రావటం చూసాం. ప్రాబ్లీ ఫండింగ్ ఫర్ ఎయిడ్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇమీడియట్లీ స్టాప్ చేశారని వార్త రావటం తోటి, సో మన ఇండియాలో చాలా కంపెనీస్ వైరల్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీస్ కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ దాని ఎఫెక్ట్ క్లియర్లీ లారస్, అరబిందో, గ్రాన్యూల్స్ లాంటి షేర్స్ లో మనకు కనపడింది. సో మొన్న ఫ్రైడే రోజే అనుకున్నాం మన వీడియోలో, ఒక మంచి రిజల్ట్ ఇచ్చింది లారస్, మేబీ ఇక్కడ నుంచి ఒక ఫాల్ అరెస్ట్ అవుతుందా అనేది. అనూహ్యంగా ఆల్మోస్ట్ ఫ్రైడే హైస్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 22% క్రాక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ లో 500 రూపీస్కి వచ్చిన స్టాక్ ఎండింగ్ వచ్చేసరికి కొద్దిగా రిలీఫ్ ర్యాలీ ఒకటి వచ్చింది. ప్రాబ్లీ ఐ థింక్ అబౌట్ 530 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈ స్టాక్ ని ఎవరైనా వాచ్ చేయాలంటే కనుక 494 ఒక కీ లెవెల్ గా నిలుస్తుంది, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. ఒకవేళ దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ దేర్ వుడ్ బి అగైన్ ఇట్ ట్రబుల్. అండ్ వాల్యూమ్ కూడా చూస్తే లారస్ లో యావరేజ్ మనకి 15 to 16 lakhs పర్ డే అయ్యేది, ఈరోజు 2.35 crores వాల్యూమ్ జరగటం చేసాం. ఆఫ్ కోర్స్ బిగ్ మూవ్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాల్యూమ్స్ కామనే కాబట్టి ఐ థింక్ వీ నీడ్ టు జస్ట్ ఇగ్నోర్ దోస్ వాల్యూమ్స్ అని చెప్పొచ్చు. అండ్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనకి స్టాక్స్ లైక్ అరబిందో, ఇప్కా, బయోకాన్, గ్రాన్యూల్స్ వీటన్నిటిలో కూడా చాలా చాలా వీక్నెస్ అనేది మనకి ఎగ్జిబిట్ అవటం చూసాం. ఇక న్యూ ఎడిషన్ స్టాక్స్ ఏవైతే ఎఫ్ఎండ్లోకి వచ్చాయో నవంబర్లో, వాటి స్ట్రగుల్ ఇంకా ఆగలేదని చెప్పొచ్చు. ఎవ్రీ డే మనం మాట్లాడుకుంటున్నాం ఆ స్టాక్స్ గురించి, ఎంతో కొంత వీక్ అవుతుంది చూస్తున్నాం. ఈ రోజు బిఎస్సి, సిడిఎస్ఎల్ లాంటి స్టాక్స్ బిట్వీన్ 8 to 10% క్రాక్ అవుట్ అని చూసాం. సో ఈ రెండు కూడా మనకి 2 months బ్యాక్ ఎఫ్ఎండ్లోకి రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ప్రాబ్లీ క్యాంప్స్ కానీ, సుప్రీం ఇండస్ట్రీస్, కేఈఏ, జియో ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా వీక్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ అదర్ నేమ్స్ మనకి ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో అన్ని కూడా చాలా వీక్గా ట్రేడ్ అవటం చూసాం, ఎస్పెషల్లీ ఎఫ్ఎండో నేమ్స్ లో. సో ప్రాబ్లీ క్యాపిటల్ గూడ్స్ అనొచ్చు, లేదంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనొచ్చు, లేదంటే స్పెషాలిటీ కెమికల్స్ అనొచ్చు, అన్ని కూడా చాలా చాలా వీక్గా ట్రేడ్ అవటం చూసాం మనం. సో ఈవెన్ క్యాష్ కొద్దిగా పాజిటివ్ ఎక్కడ ఉంది అనుకుంటే కనుక మేబీ సమ్ నేమ్స్ లో కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి స్టాక్స్ లైక్ ఇన్ఫాక్ట్ ఫార్మా నేమ్స్ పడుతున్నా కూడా టొరెంట్ ఫార్మా ఈరోజు 2% గెయిన్ అవుట్ అని చూసాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అబౌట్ 5.5% పెరిగింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ డిఎల్ఎఫ్ ఏదైతే రిజల్ట్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇచ్చాయో ఆర్ వాళ్ళ ఫ్లాట్ సేల్స్ కొద్దిగా పెరిగాయని వార్తలు రావడంతో అది కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఇంకా ఎస్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏవైతే ఐ థింక్ వీకెండ్ లో రిజల్ట్స్ ఇచ్చాయో వాటిల్లో కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి, మైల్డ్ పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి చాలా స్టాక్స్. స్మాల్ క్యాప్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఈ సెల్ ఆఫ్ అనేది మనకి చాలా రోజుల తర్వాత ఇంత హార్ష్ అండ్ సివియర్ బ్రూటల్ సెల్ ఆఫ్ అనేది మనం చూసాం. సో లాట్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ కోర్స్ మనకి వెన్ వి స్టార్ట్ విత్ ఫార్మాని చూస్తే కనుక జాక్సన్ ఫార్మా 12.5% కరెక్ట్ అవటం చూసాం. శిల్పా మెడి 10% కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ తేజస్ నెట్వర్క్ కానీ, సలోరా కానీ, ఆన్వర్డ్ టెక్నాలజీస్, గర్వారే హైటెక్, నౌకార్ కార్పొరేషన్, నువామా. సో నువామా స్టాక్ అయితే ఆల్మోస్ట్ 7,600 నుంచి 5,500 దాకా అయిపోవటం చూసాం. సో ఐటీ నేమ్స్ లో ఎన్ఐటి ఒక 8% క్రాక్ అవటం చూసాం. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 233 నుంచి 148 దాకా వచ్చేయటం చూసాం. ఇక ఫ్రైడే రోజు 10% అప్పర్ ఉన్న ఒకాడ్ కూడా ఈరోజు ఒక 8% రియాక్ట్ అయ్యి ఫ్రైడే గెయిన్స్ అన్ని గివ్ అప్ చేయటం చేసాం. అలా ఎనీ నేమ్ యు నేమ్ ఆల్ స్టాక్స్ కూడా పడతాం చేసాం. సో సారేగామా, వరండా, గ్లాండ్ ఫార్మా, జీ టెలి, పొకర్నా, శారదా క్రాప్. సో ఆల్ స్టాక్స్, ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సెస్ లైక్ జేబిఎంఏ, ఓలా ఎలక్ట్రిక్ కానీ, అదేవిధంగా లోకేష్ మెషిన్ ఆల్మోస్ట్ మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది, కేర్ఫుల్ గా ఉండాలని. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ 380, 340, 380, 390 నుంచి 280 దాకా కూడా వచ్చేయటం చూసాం. సో ఇలా చాలా స్టాక్స్ జూలై ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో కిందకి వెళ్ళిపోవటం చేసాం. అఫ్ కోర్స్ కొన్ని బ్రైట్ స్పాట్స్ కూడా ఉంటాయి క్యాష్ లో కాబట్టి ఐ థింక్ కిందకి చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు శోభా ఒక 3% పెరగటం చేసాం, రోలెక్స్ ఒక 2%, ఫినోలెక్స్ కేబుల్, సెంట్రల్ బ్యాంక్, హెచ్ఈజీ, గర్వారే హైటెక్, జిఏ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చేసాం.
సో కొన్ని న్యూస్ మార్కెట్లో ప్రాబ్లీ ప్రభావితం చేశాయంటాకి లారస్ ల్యాబ్ గోల్డ్మెన్ సాచ్ 475 టార్గెట్ ని రెడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా జెఫ్రీస్ 480 టార్గెట్ రెడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్స్ కొలంబియా కంట్రీ మీద విధించారని ఒక వార్తలు వచ్చాయి. బికాస్ యుఎస్ మిలిటరీ ఫ్లైట్స్ ని వాళ్ళు డిపోర్టింగ్ అలౌ చేయలేదు అన్న ఒక వార్త రావడంతో అదొకటి ఉంది. అగైన్ ఫెడ్ మీట్ ఉంది 28th 29th కి బిఫోర్ ద బడ్జెట్. ఫ్రైడే థర్స్డే ఫ్రైడే ఫెడ్ మీట్ ఉంది అండ్ సాటర్డే మన బడ్జెట్ ఉంది. సారీ, రేపు ఎల్లుండి ఫెడ్ మీట్ ఉంది. సో ట్యూస్డే అండ్ వెనస్డే, దాని తర్వాత 2 సెషన్స్ ఉంటాయి. అగైన్ మనకి థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ సాటర్డే ట్రేడింగ్ ఉంది ఈసారి మనకి బికాస్ ఆఫ్ బడ్జెట్. సో ఇవన్నీ కూడా చాలా చాలా ప్రభావితం చేస్తాయి. చాలా చాలా ప్రెషర్ ఉంది స్మాల్ క్యాప్స్ లో. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే బై ఆన్ డిప్స్ మేము ఫండ్స్ పక్కన పెట్టుకున్నాము అని చెప్పిన ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ నాట్ విల్లింగ్ టు పుట్. ఎందుకంటే ఈ కరెక్షన్ ఎక్కడ దాకా వస్తుంది అనేది చాలా మందికి తెలియట్లేదు. దాని బదులు ప్రాబ్లీ మొత్తం కరెక్షన్ అయిపోయినాక ఒకసారి మార్కెట్ సెటిల్ అయినాక మేబీ అప్ సైడ్ ఒక 5 to 10% పైన కొన్నా కూడా కొద్ది కంఫర్ట్ జోన్ లో ఉన్నారన్న ఒక ఒపీనియన్ లో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ కనిపిస్తున్నారు. అందుకే ఈ బిగ్ సెల్ ఆఫ్ అనేది మేబీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.